మీకు వీడియో చూడగానే అర్థమైపోయింది కదా. కొబ్బరికాయలు కొడుతున్నామండి ఈరోజు. మా ఆయనగారు ఇంటికాడ ఉన్నారు. అలాగే చాలా కాయలు అయితే పోనియి. ఉన్న కాయలు ఎందుకు పోగొట్టుకోవడం, మొన్నటిదాకా వర్షాలే కదా పక్కన పడేసి ఉంచేవని ఇంకా కొబ్బరికాయలు అయితే కొడుతున్నారండి. కొబ్బరికాయ కొడుతుంటే నీళ్ళు చూసారా అలా పైకి వచ్చినాయా. అవి చూసారా సగం కురుడీలు వచ్చినాయి. చాలా కురుడీలు ఉన్నాయి, కురుడీలు ఎక్కువ ఉన్నాయి. చాలా కాయలు అయితే ఎండిపోయినాయండి, అందులో గుంజు లేదు ఏమీ లేదు, ఖాళీగా ఇవ్వని. ఇంకా అలాగే ఇవి కూడా పోతాయని చెప్పి ఎలాగ ఎండలు కత్తున్నాయి కదా, మొన్నదాకా వర్షాలే కదా అని ఇంకా మొదలు పెట్టారు ఆయన. ఈ కొబ్బరికాయలు పగలను కొట్టినప్పుడు ఒకటి ఇంట్లో అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి పని ఉంటుంది. ఎందుకంటే మగవాళ్ళు ఏముంది కొట్టేసి వెళ్ళిపోతారు. అవి మొక్కలు తీసుకోవడం, కోసుకోవడం, మళ్ళీ మొక్కలు సంచుల్లోకి ఎత్తుకోవడం, పొద్దున సందాలు ఎండబెట్టుకోవడం ఇవి సరిపోద్ది ఆడవాళ్ళకి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. కొబ్బరికాయలు కొడుతున్నారని మజ్జిగ కలిపి వెళ్ళానండి. మజ్జిగ కలిపిస్తే తాగుతారని కొబ్బరికాయల పని అయితే ఎండ కదా, ఎండలో కూర్చున్నారు. అలాగే చాలా కొబ్బరికాయలకి పువ్వు అయితే వచ్చిందండి. ఎన్ని కొబ్బరికాయలు అనుకున్నారు, కొబ్బరి గుంజులాగా చాలా బాగుంది. బుర్రగుంజులాగా ఉందండి, చాలా బాగుంది. ఒకసారి మేము తేగల కొంటాకి వెళ్ళాము, అక్కడ బుర్రగుంజు అమ్ముతున్నారు. ఒక ఆయన వచ్చి మేము తేగలు తీసుకుంటున్నాము, ఆయన పెద్ద ఆయన వచ్చి అమ్మ బుర్రగుంజు ఎంతంటే 2 ముక్కలు ఉన్నాయండి, 50 రూపాయలు అంది. అతను అన్నాడు ఏంటి 50 రూపాయలా, అందులో ఏముందని అని వెళ్ళిపోయాడు. నాకు ఈ కొబ్బరి గుంజులు పువ్వు అది తీస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది ఆ డైలాగు. దీనికి చాలా డిమాండ్ ఉంది కదా. సేమ్ తాటి అదే బుర్ర ట్యాంక్లో గుంజు ఇది ఒకలానే ఉంది పువ్వును, కానీ చాలా టేస్టీగా ఉందండి. చాలా కాయలు పువ్వు వచ్చేసినాయి. అంటే మొన్నటిదాకా వర్షాలు కదా పక్కన పడేసాం. ఈ చెమ్మకి అన్నిటిలోనూ కొంచెం కొంచెం మొక్కలు వచ్చేసినాయి. కొడితే ఎక్కువ మోతాదులోనే వచ్చిందండి కొబ్బరి పువ్వు. మన వీడియోలు చూస్తున్నారు కానీ యూజ్ వెళ్తున్నాయి, చాలా యూజ్ వెళ్తున్నాయి, కానీ లైక్ చేసేవాళ్ళు బాగా తక్కువ. 3-4 లైక్ చేస్తారు అంతే వీడియోస్. అది ఇసుక అనుకుంటారేమో, ఇసుక కదండి, కొబ్బరి పీచు అనేది అంటుకుంది. అయినా మా పిల్లలకు కడగమన్నారు, కడిగితేనే తింటామన్నారు. నేనేమో కడిగితేనేమో సప్పబడిపోతాయమ్మా తుడుచుకుని తినంటే వద్దు, కడుగుతావా కడగవా అన్నారు. సరేలే అని కడిగిచ్చాను. కడిగితే ఎంతకంతే చప్పబడిపోయి. నేను మా ఆయన అయితే మామూలు పగలు కొట్టి అలాగే తిన్నాము. తీయగా ఉంది. అది కేకేసి వాళ్ళకి పెడితే అంటున్నారు, అమ్మా నిజమేనమ్మా చాలా తీయగా ఉంది అంటున్నారు. మరి చెప్పాను కదమ్మా కడిగితే సప్పడిపోతుంది, తుడుచుకుని తినొచ్చు కదా, అది ఇసుక అది కొబ్బరి పీసు అనేసి అంటే తెలియదు కదమ్మా అంటున్నారు. తెలియనప్పుడు చెప్తే వినాలి కదా అని సరేలే ఇంకా అనుకున్నాం. బాగుంది, చాలా చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో.
ఇదండి కొబ్బరి పువ్వు, చాలా కొబ్బరి పువ్వు వచ్చింది, చాలా టేస్టీగా ఉంది తీయగా. ఇందులో కొంచెం లైట్గా పంచదార వేసి తింటే ఇంకా బాగుంటుంది.